స్ఫూర్తి ఇచ్చేవారు లేరు. సమస్య: అయ్యా, నన్ను ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోరు. నేను మంచి చేస్తే మెచ్చుకునేవారు లేరు. కాని పని చేస్తే దండించేవాళ్ళు లేరు. నేను ఎవరి కోసం బ్రతకాలి అన్నది తెలియదు. మంచి చెప్పేవాళ్ళు లేరు. ప్రోత్సహించేవాళ్ళు లేరు. తల్లిదండ్రులకు ఏమీ తెలియదు. స్ఫూర్తినిచ్చేవారు లేరు. నేను ఏమి చేయాలో తెలియదు. నాకు నేను ఉత్సాహంగా ఎలా చదువుకోవాలి చెప్పండి? వివరణ: పిల్లలు, ఒక్క విషయం అడుగుతాను చెప్పండి. సాలీడుకు తన ఇల్లు అల్లుకోమని ఎవరన్నా స్ఫూర్తినిచ్చారా? పక్షికి గూడు కట్టమని 10 మంది ఎవరైనా ప్రోత్సహించారా? చేపకు నీళ్ళల్లో ఈదమని ఇంకెవరైనా చెప్పారంటారా? మిమ్మల్ని ఈ వయసులో కూడా అన్నం తినమని ఎవరైనా రోజు ఉత్సాహపరుస్తున్నారా? అతి చిన్న ప్రాణి నుండి మనిషి వరకు ఏదైనా పని చేయాలంటే కావలసింది బయట నుండి వచ్చే శక్తి కాదు, లోపల నుండి వచ్చే ప్రేరణ ప్రధాన కారణంగా ఉంటుంది. ఎవరైనా చెప్తే అది మీకు నచ్చచ్చు, లేక నచ్చకపోవచ్చు. అదే మీకు మీరే చెప్పుకుంటే అనంతమైన శక్తి వస్తుంది కదా. అంతెందుకు, పైన చెప్పిన సాలీడు ఇల్లు అల్లినా, పక్షి గూడు కట్టినా, చేప ఈదినా, చివరికి నువ్వు అన్నం తిన్నా దేని వలన చేస్తావు? బ్రతకాలి అనే ఒకే కారణం వలనే కదా. బాగుపడాలి అనే ఆలోచన వలనే కదా. ఆకలి లేనప్పుడు మన ముందు మృష్టాన్న భోజనము పెట్టినా లాభం ఏమిటి? ఒకవేళ ఆకలి లేకున్నా తింటే ఎంత రుచికరమైన ఆహారమైనా సరే మనకు రుచించదు. అలాగే మనకు సాధించాలన్న బలమైన ఆకాంక్ష, లక్ష్యం, ధ్యేయం ఇవి లేకుంటే ఇక ఎంతమంది వచ్చి చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే కదా. స్ఫూర్తినిచ్చేవారు లేరు అనేవాళ్ళు అందరూ ఒకటి గుర్తించాలి: స్ఫూర్తిని ఎవ్వరూ బోర్డు పెట్టి ఇదిగో స్ఫూర్తి ఇక్కడ దొరుకుతుంది అని చెప్పరు కదా. అయినా స్ఫూర్తి ఏమైనా అంగట్లో దొరికే వస్తువా కొని తెచ్చుకోవడానికి? స్ఫూర్తి ఒకరు ఇచ్చేది కాదు, మనకు మనమే తెచ్చుకునేది. సృష్టిలోకెల్లా మనిషి జన్మ అద్భుతమైనది కదా. మీరెప్పుడైనా దీన్ని గుర్తించారా? గుర్తించి ఉంటే మనిషిగా జన్మించడమే ఒక స్ఫూర్తిగా నిలిచేది. దేవుడు ఇచ్చిన తెలివితేటలతో మనము మన జీవితమే కోట్ల మందికి ఒక స్ఫూర్తి అవ్వాలి. అలా ఆలోచిస్తే మీరు చేసే ప్రతి పనిని ఎంతో నిజాయితీగా, నిబద్ధతతో, నిర్ణయాత్మకంగా చేస్తారు. ప్రేమ తమిళనాడు నుండి వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా బ్రతుకు తెరువు కోసమని మహారాష్ట్రలోని ముంబాయి పట్టణానికి తన చిన్నప్పుడే వచ్చేసింది. తల్లి చిన్న పనులు చేస్తే తండ్రి ఆటో నడిపేవారు. ఒక మారుమూల ఉన్న బస్తీలో ఒకే గదిలో ఉండేవారు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు ప్రేమను మరియు తన తమ్ముడిని ఎంతో కష్టపడి చదివించేవాళ్ళు. ఆ పిల్లలు కూడా చదివేది ఏ తరగతిలో అయినా శ్రద్ధాభక్తులతో చదువుకుంటూ మంచి మార్కులతో ముందుకు వెళ్ళేవాళ్ళు. ప్రేమ కామర్స్లో డిగ్రీ చేసింది. ఇంట్లో తల్లిదండ్రులను చూస్తూ తనెలాగైనా సరే బాగా చదివి వాళ్లకు తోడుండాలని తపన పడేది. ఇంట్లో ఎవ్వరూ ఏ గుణపాఠం చెప్పేవాళ్లు లేరు. జీవిత సత్యాలు నిత్యం బోధించేవాళ్లు లేరు. ఒక్కోసారి నెలలోపే వనరులు అయిపోయి సమస్యలు వచ్చేవి. అయినా పట్టు వదలలేదు. డిగ్రీలో విశ్వవిద్యాలయములోనే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. దేశంలో అత్యంత దుర్లభమైన చార్టెడ్ అకౌంటెన్సీ చదవాలని ఆశపడింది. ఆ తర్వాత 2012లో అనుకుంటాను, ఆటో డ్రైవర్ కుమార్తెకు సిఏలో మొదటి ర్యాంకు వచ్చింది అని పేపర్లో వచ్చింది. అప్పుడు ఈ అమ్మాయి గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా అద్భుతమైన స్థాయిలో ఉండొచ్చు, సందేహం లేదు. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ప్రేమకు స్ఫూర్తి ఇంట్లో ఎవరు ఇచ్చారంటారు? నిజానికి ఆమె స్ఫూర్తిని ఎంతో మంది నుండి తీసుకుంది. అదే అమ్మాయిని విజయపథంలో
నడిపించింది. ఈ రోజుల్లో తమ పిల్లలు సీఏ సాధించడం కోసం లక్షలు ఖర్చు పెట్టే తల్లిదండ్రులను నేను చూస్తున్నాను. మరి వాళ్ళందరికీ ఎందుకు అంతటి విజయం రావటం లేదు? కారణం ఎవరు చూసినా ఎవరో ఒకరు స్ఫూర్తినివ్వాలి అనుకుంటున్నారే కానీ కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు అయిన తల్లిదండ్రుల ఆశలను, కష్టాలను గుర్తించలేదు. గుర్తించి ఉంటే వాళ్లే స్ఫూర్తిదాతలుగా మారేవాళ్ళు. నిజానికి మీరు స్ఫూర్తినిచ్చే వాళ్ల కోసం వెతకడం కంటే చూసే ప్రతిదాని నుండి స్ఫూర్తిని పొందే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు, ఇల్లు అల్లుకునే సమయంలో 100 సార్లు ఓడిపోయినా మరొక్కసారి ప్రయత్నం చేసే సాలీడు మనకి స్ఫూర్తి కదా. చదువు సంధ్యలు ఏమీ లేకున్నా అత్యంత చాకచక్యంగా గూడు కట్టుకునే పక్షి స్ఫూర్తి కాదంటారా? చివరి నిమిషం దాకా నీటిలో ఈదుతూ బ్రతికే చేప స్ఫూర్తి నింపదంటారా? శ్రీ దత్తాత్రేయ స్వామివారిలో స్ఫూర్తి నింపింది ఎవరో తెలుసా? మనుషులు కాదు, ప్రకృతిలో కనిపించే 24 అంశాలను స్ఫూర్తిగా తీసుకున్నారు. అందులో చీమ, చేమ, భూమి, సూర్యుడు, ప్రవహించే నది, సముద్రం, ఇలా ఎన్నో. ప్రతిదీ ఒక అద్భుతమైన జీవిత పాఠం నేర్పించేదే. ఒక్కసారి మీరు కూడా పరిశీలించి చూస్తే ఈ సత్యం గోచరమవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రతి అంశమును కూడా చూసే కన్నులతో చూడగలిగితే, మనసుతో చూస్తే ఎంతో స్ఫూర్తిని పొందవచ్చు. కప్పుకు వేలాడుతూ తాను గిర్రున తిరుగుతూ గదిలో కూర్చున్న వారికి చల్లటి గాలినిచ్చే ఫ్యాన్, ఇంట్లో అందరూ బయటికి వెళితే ఇంటి భద్రత కోసం ఇంటి తలుపుకు తానే బంధంగా మారిన తాళం కప్ప, తెల్లవారుతూనే ఇంటి గడప ముందు ప్రత్యక్షం అయ్యే పాలవాడు, మనము నిద్ర లేవకుండానే తన ఇంట్లో చంటి పిల్లను వదిలేసి బ్రతుకు తెరువు కోసం మన ఇంట్లో పనిచేసే పని మనిషి, ఇలా నిశితంగా గమనిస్తే ప్రతిదీ కూడా స్ఫూర్తినందించేదే కదా. ప్రేరణ మంత్రం: లెట్స్ హ్యావ్ అట్లీస్ట్ 1 మెంటర్, వి విల్ బికమ్ నెంబర్ 1 ఇన్ లైఫ్. సూచనలు: మన చుట్టూ జరిగే విషయాలను సునిశితంగా గమనించండి. ప్రతి అంశంలో స్ఫూర్తిని తీసుకోవచ్చు. మీ స్ఫూర్తి ఎంత గొప్ప వాళ్ళ నుండి పొందారు అనే కంటే ఎంత గొప్ప స్ఫూర్తిని చిన్న అంశాన్ని గమనించి తీసుకున్నారు అన్నది ప్రధానం. ఒకసారి స్ఫూర్తిని పొందారు అంటే ఇక జీవితంలో మీరు దేశానికి స్ఫూర్తినిచ్చేదాకా విశ్రమించనే వద్దు. మీ స్ఫూర్తిని దృశ్య రూపంలోనో, మాటల రూపంలోనో, సంగీత రూపంలోనో మీ కళ్ళ ముందు కనిపించే విధంగా చూసుకోండి. మీ వ్యక్తిత్వంలో ఆ స్ఫూర్తిని సదా ప్రకటితం చేస్తూ ఉండండి. స్ఫూర్తి: మృదుల ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. సాధారణంగా చదివే అమ్మాయి. ఇంజనీరింగ్లో 2వ సంవత్సరం చదువుతున్న సమయంలో కారణాంతరాల వలన పార్థుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తాను కూడా బాగా చదువుకునే కుర్రాడే, కానీ ఇంట్లో ఇబ్బందులున్నాయి. పెళ్లి చేసుకున్న అమ్మాయిని చక్కగా చూసుకోవాలి అనుకుని తన చదువుని మధ్యలో ఆపేసి కట్టుకున్న భార్యను చదువుకోమని చెప్పాడు. అంతే. ఈ సంఘటన మృదులను మేల్కొలిపింది. తన భర్తనే స్ఫూర్తిగా తీసుకుంది. ఇక మిగిలిన 2 ఏళ్లు చాలా శ్రద్ధగా చదివింది. చదువు అయిన తరువాత శ్రీ ఇందూ కాలేజీలో అధ్యాపకురాలిగా పనిచేసింది. ఒక ప్రక్క భర్త చేస్తున్న చిన్న ఉద్యోగంతో తన సంపాదన జత చేసింది. భర్త అంతటితో ఊరుకోలేదు. మృదులను ఎంటెక్ చేయమన్నాడు. ఆమె దానిని కూడా విజయవంతంగా ముగించింది. ఒక ప్రక్క పార్ట్ టైం జాబ్ చేస్తూనే ఉంది. ఒక బాబు పుట్టాడు. ఇల్లు కొనుక్కున్నారు. ఆనందంగా జీవిస్తున్నారు. ఇంతలో పార్థుకి చాలా అరుదైన అనారోగ్యం వచ్చి ప్రాణాలతో పోరాడటం మొదలయ్యింది. ఇద్దరూ యుక్త వయసులో ఉన్నారు. చిన్న పిల్లాడు. లక్షలు ఖర్చు పెట్టేశారు. నయం కాలేదు. కాని మృదుల తన శాయశక్తులా భర్తకు తోడుగా నిలిచింది.
ప్రతి నిమిషం తన భర్త నుండి తాను తీసుకున్న స్ఫూర్తితో సమస్యలను ఎదుర్కొంటూ, ఇంకో ప్రక్క ఉద్యోగం చేస్తూ, చాలా తీవ్రమైన కృషితో సుమారు 6 సంవత్సరాలు పోరాటం చేసి భర్తకు మళ్ళీ జీవం పోసుకుంది. మరో సావిత్రిలా. కథ అక్కడితో అవలేదు. తన భర్త తనకు స్ఫూర్తిగా నిలిస్తే, తన బాబుకు తానే అన్నీ అయి చూసుకుంది ఆ తల్లి. భర్తకు అందించిన ప్రోత్సాహంతో ఆయన మళ్ళీ మామూలు మనిషిలా, మళ్ళీ విద్యార్థిగా మారి కళ్ళ అద్దాలకు సంబంధించిన నైపుణ్యాన్ని సాధించాడు. ఒక ఆప్టికల్ షాప్ను ప్రారంభం చేశారు. కానీ తన భార్య ఇంకా ఉన్నతమైన చదువులు చదవాలన్న కాంక్షతో తనను ఇంకా ప్రోత్సహించాడు. ఈ కథ సుమారు పుష్కర కాలం జరిగిన కథ. ఇప్పుడు మృదుల పిహెచ్డి చేస్తుంది. అతి త్వరలో డాక్టర్ పట్టా కూడా అందుకోబోతుంది. అమ్మాయి, నీకెవరు స్ఫూర్తి అని అడిగితే పార్దు అని, అబ్బాయి నీకెవరు స్ఫూర్తి అంటే మృదుల అని, బాబు సాత్విక్ నీకు అని అడిగితే అమ్మా నాన్నలని హ్యాపీగా చెప్తూ నవ్వుతాడు. తన తరగతిలో వాడే ప్రథముడు. పిల్లలు, మనకు స్ఫూర్తి కావాలంటే 3 కోట్ల దేవతలు అవసరం లేదు, 140 కోట్ల జనము అక్కరలేదు. మన చుట్టూ ఉండే ఒక్కరు చాలు జీవితంలో అనితర సాధ్యమైనవి సాధించటానికి.